మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య సేవలు ఆదర్శప్రాయమని రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆకుల నర్సయ్యని ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి రైతుల కష్టసుఖాల్ని ప్రత్యక్షంగా తెలిసిన నాయకుడు ఆకుల నర్సయ్య అని కొనియాడారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకి కృషి చేస్తున్నారని తెలిపారు. టీఎన్జీఓస్ ఆత్మీయ సత్కారానికి ఆకుల నర్సయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పంచాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, ఖాజా, శంకర్, తల్లపల్లి రాజు, కంకయ్య, సంపత్, భూమయ్య, మాలతి, టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గూడూరి ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్విందర్ సింగ్, కిరణ్ కుమార్, రాజేష్ భరద్వాజ్, ఉద్యోగులు, మార్కెట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను సుల్తానాబాద్ వాసి అయినా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికి వచ్చిన పాట లేకుండా ఇక్కడికి వచ్చి ఇవాళ ఇంతమందితో మమేకమై ఇంతమందితో మమేకమై ఇంతమందిని నేను ఇంకా సంబంధాలు పెంచుకొని మీరు నాయన గౌరవం ఇంకా ఉంచి నర్సన్నకు ముందుకు పోవాలని మీరు చేస్తున్నారు. కాబట్టి అందులో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు ఏంటంటే ఎన్జిఓస్ ఉద్యోగస్తులు మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఒక టీచర్ కావచ్చు, చదువుతుంది, ఆ టీచర్ అక్కడనే ఉంటాడు, కానీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్రాలను ఈ దేశాలను నడిపించేది వాళ్ళే. మేము ఆర్డర్ ఇస్తాం, కాకపోతే జీవోలు కావచ్చు, లేకపోతే ఏంటంటే దానికి ఉన్న ప్లానింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా మీరందరూ కూడా తయారు చేసేది ఇక్కడ నుంచి. వాళ్ళు బయట దేశాలు ఉంటారు కావచ్చు, ఇంకొకటి ఉంటారు కావచ్చు, ఆ టీచర్ అక్కడనే ఉంటాడు. కానీ ఆ శిష్యుడు మాత్రం ఏంటంటే ఐపీఎస్ ఐఏఎస్ చదువుతాడు. ఆ టీచర్ ఎక్కడో కూడా ఆ పిల్లగాడు వచ్చేది నా గురువు అని చెప్తున్నారు. ఆ టీచర్ అదే నా గురువు, నా పిల్లడు, నా పిల్లవాడు అనే ఆ సంతోషం అది వెలగట్టండి.